రండి పూజారి గారు. ఏంటమ్మా పక్కకి రమ్మని పిలిచారు? ఏదైనా రహస్యం చెప్పాలా? అవును పంతులు గారు, గండికోట రహస్యం, రాజపుత్ర రహస్యం, జ్వాలాదీప రహస్యం సినిమాలాగా ఇక్కడిప్పుడు మీరొక పెళ్లి కూడా చేయాలన్నది మా తులసి ఆలోచన. అమ్మ తులసి వెళ్ళిపోయారు. అంటే రహస్య వివాహమా? నాకు మా బావకి నిశ్చితార్థం జరిగిన వెంటనే మా బావ చేత నా మెడలో మీరు తాళి కట్టించాలి. బలవంతంగానా? అవునండి. బలవంతంగానా? ఎందుకలా? తప్పు కదమ్మా. తప్పే, కానీ తప్పదు పంతులు గారు. అంటే అబ్బాయికి నిశ్చితార్థం కూడా ఇష్టం లేదు. ఇష్టం లేకుండా చేసుకుంటే తర్వాత కష్టాలు కూడా ఎదురవుతాయమ్మా. ఆ కష్టాలేవో నేను పడతాను, మీరు తాళి కట్టిస్తే చాలు. ఎలా అమ్మా? ఆ అబ్బాయి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటాడు. ఎలా? ఆ టైంకి మా అత్తయ్యకి హార్ట్ అటాక్ వస్తుంది కదా. ఏంటమ్మా మీరనేది? అవును, నేను మా బావ రింగ్స్ మార్చుకున్న వెంటనే మా అత్తయ్యకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతుంది. దాంతో అందరి హార్ట్స్ బ్రేక్ అయిపోతాయి. ఆ తర్వాత మా అత్తయ్య గుండె పట్టుకొని, అయ్యో నొప్పి నొప్పి నొప్పి, నేను తట్టుకోలేకపోతున్నాను, అరే అశ్విన్ నేను ఇంకా బ్రతకన్రా, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వేరే లెవెల్లో నటిస్తుంది. ఆ తర్వాత నేను నా రేంజ్ లో, అయ్యో అత్తయ్య మీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య అంటూ సెంటిమెంటల్ కోటింగ్ వేస్తా. లేదు లేదు లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఆ దేవుడు తీసుకెళ్లిపోతున్నాడు, నా చివరి కోరిక తులసి నా కోడలు కావాలి, తీరుస్తావా అంటూ మా బావతో శ్వాస బలవంతంగా పీల్చుకుంటూ మా అత్తయ్య బాధగా చెప్తుంది. దాంతో మా బావ మనసు అల్లకల్లోలమైపోయి తప్పదని నా మెడలో తాళి కట్టేస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఆ సమయంలో మా బావ చేతికి తాళి అందించడమే. అవును, ఆ టైంకి తాళెలా వస్తుంది? అత్తయ్య ఇంత ప్లాన్ చేసిందాన్ని నేను తాళి తీసుకురానా? నువ్వు సామాన్యురాలివి కాదే. అది పంతులు గారు, అలా మా బావ నా భర్త అయిపోతాడు. ఇది ఎవరి మీద కోపంతో చేస్తున్నట్టుందే. అవును, ఆనంది అనే దాన్ని ఏడుపు చూడటం కోసం.